అబ్బా కొంచెం ఆగండి అయ్యా, వీరస్వామి రానివ్వండి. ఏమండి వీరాసం ప్రతిరోజు కరెక్ట్ గా వచ్చి చూడండి, ఈవేళ ఏమైందో ఏంటో. అది మాత్రమే కాదండి, వీరాసం చవడతత్తమ్మ, వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అందుకని మనమే వెళ్ళి పట్టుకున్నామండి. బుద్ధి లేకుండా మాట్లాడకండి అయ్యా, మనం పట్టుకోబోయేది తలలో తీసే తాండవరాయండి. వాడెప్పుడు చేతిలో కత్తులు కటార్లు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. పోలీసులు వచ్చారని కానీ అట్టాసం చేస్తాడు. మిమ్మల్ని ముందు వెళ్ళమంటే వెళతాడా? అదే వీరస్వామి అయితే అమాయకుడు, నేను చెప్పగానే ఎంతమంది ఎదురుగా ఉన్నా కళ్ళు మూసుకొని గుడ్డిగా ముందుకెళ్ళి నుంచుంటాడు. వాడు రౌడీ కొట్టేటప్పుడు మనం రౌండ్ అప్ చేసి పట్టుకోవచ్చు కదా. కరెక్ట్ అండి, ఎప్పుడు ఏ రాసం దెబ్బలు తినే కేసేనండి మనకు సక్సెస్ అవుద్దండి. అదేంటో అలా కలిసి వచ్చేస్తుందండి. అమ్మా వెళ్ళరా, డ్యూటీకి వెళ్ళలేదా? లోపలికి రా, మాట్లాడుకోవచ్చు. డ్యూటీకి వెళ్తాను వెళ్ళాడే. ఉంటా. అమ్మా స్టేషన్ నుంచి ఎవరైనా వచ్చి వీరాస్వామి ఏడని అడిగితే పొరుగురు వెళ్ళాడు, ఈ రోజు డ్యూటీలోకి రాలేడని చెప్పేసి. ఒరే ఒరే, ఎందుకు ఏమిటని వివరం చెప్పరా? ఎందుకు ఏమిటో అడక్క, వీరాస్వామి పొరుగురు వెళ్ళాడు, ఈ రోజు డ్యూటీలోకి రాడని చెప్పేసి. తలుపు ఎలాంటి పరిస్థితుల్లో తీబాక. ఒరే ఒరే, నీ పార్టీకి నువ్వు తలిపేస్తున్నావు, కొట్టు చూసుకోవడానికి మనుషులు వద్దా? నీ పెళ్ళం లోపల బయట రమ్మను. నా పెళ్ళాలి కదా, పర్లేదు, సౌకర్యంగానే ఉంటుంది. ఎప్పుడు నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పవే. నిన్నటి విషయం వినగానే నాకు భయం పట్టుకుంది. నిన్నటి విషయమా? రండి 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 రండి. మీ చెయ్యేది? కాంగ్రాచులేషన్స్. దేనికి? నిన్న నేను లీవ్ లో ఉన్నాను కదా, ఇప్పుడే మన వాళ్ళు విషయం చెప్పారు. నిన్న పట్టపగలు 12 గంటలకి అద్దర కట్టేశారటగా. నీ పాలు కాయనా పదే పదే కాచుకో. అయ్యో, ఎవరు చూసింది? ఎవరేంటండి ఊరందరూ చూసారండి, కన్నులకి పండుగ కదండి. ఊరికి అనకూడదు, ఒక్కొక్క దెబ్బ అదిరిపోయింది కదండి. అరే ఏమి దూకుడు, ఏమి జంపింగ్. మీరు ఎగిరెగిరి కొట్టారంట కదండి. నిన్నటి వరకు అందరం పోలీసులు ఉన్న మాటే మర్చిపోయామండి. కానీ నిన్న మీరు ఎడాపడా గ్యాప్ ఎక్కడా కొడుతుంటే మేమందరం పోలీసులు అని మా అందరికి మళ్ళీ గుర్తుకొచ్చేసిందండి. అయ్యో, నాకంత అయోమయంగా ఉంది. అయ్యగారు వస్తున్నారు. థ్యాంక్ యూ మిస్టర్ వీరాస్వామి. నిన్న నువ్వు కొట్టిన దెబ్బలకి నన్ను ఏజెన్సీలోకి సిరిపారేశారయ్యా. ఏంటి సార్ మీరు అనేది? నన్ను ట్రాన్స్ఫర్ చేశారయ్యా. మిస్టర్ వీరాస్వామి, నీకు ప్రమోషన్ వచ్చింది. ఈ స్టేషన్ లో ఇక మీదట నువ్వే సబ్ ఇన్స్పెక్టర్. నేను సబ్ ఇన్స్పెక్టర్నా? నేను నమ్మలేకపోతున్నానే. నేను మాత్రం నమ్మగలిగానా? నిన్న నువ్వు కొట్టిన కొట్టుల్లో నన్నే మించిపోయావు. చల్లగా ఉండు, వస్తానయ్యా. పోలీసులు ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణంగా ప్రమోషన్ ఇస్తుంటారు, కానీ నాకు ఏ కారణంగా ప్రమోషన్ ఇచ్చారన్నది నాకే అర్థం కావడం లేదు. చేయకండి సార్, తాండవరాడు అంటే మామూలుడా? మన డిపార్ట్మెంట్ నే సవాల్ చేసిన కేడి నిన్న పట్టపగలు 12 గంటలకి నడి రోడ్లో వాడిని కొట్టి అరెస్ట్ చేశారు. దానికి ప్రమోషన్ ఇవ్వరా ఏమిటి? నిన్న పట్టపగలు తాండవరాయండి నేను అరెస్ట్ చేశాను. అవును అయ్యా, మీరు సహజంగా చాలా శాంతం, కానీ అదేమిటో మీకు నిన్న పిచ్చి కోపం వచ్చింది. ఆ తాండవరాయిని వాడి గ్యాంగ్ ని ఉతికి పారేశారు. అందుకే ఇంతసేపు మేము మెచ్చుకుంటున్నాం. ఇలా చూడు ఆంజనేయ, నిజంగా నీకు శక్తి ఉంటే, నా మీద ప్రేమంటూ ఉంటే ఏదైనా ఒక రూపంలో వచ్చి నన్ను కాపాడు ఆంజనేయ, కాపాడు. అర్థమైంది. జై ఆంజనేయ, ఆంజనేయ, ఆంజనేయ. నాకు అర్థమైంది, కరెక్ట్ గా అర్థమైంది. కలియుగంలో నీ భక్తుడైన ఈ వీరస్వామి నాయుడు కష్టపడకూడదని ఇక మీద నువ్వు ప్రతిరోజు నా రూపంలో వచ్చి నీ లీలలన్నీ చూపిస్తావు. యామీ కరెక్ట్? కానీ ఆంజనేయ, నువ్వు నా రూపంలో బయట తిరిగేటప్పుడు నేను బయట తిరిగానంటే అది మిగతా వాళ్ళకి అయోమయంగా ఉంటుంది కదా. అందువల్ల నువ్వు ఎప్పుడు బయటకు వస్తావో అప్పుడు నన్నేం చేయమంటావో కరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చావంటే నేను కరెక్ట్ గా ఫాలో చేస్తా. మాట్లాడు ఆంజనేయ, చుట్టుపక్కల ఎవరు లేరు, మన ఇద్దరు మాత్రమే ఉన్నాం. కమాన్. ఓహో, వీడు మానవుడు కదా, వీడి కంటికి ఎలా కనిపించాలని ఆలోచిస్తున్నావా? మనం ఇప్పుడు ఒకరిలో ఒకరం కలిసిపోయామే. సరే పర్లేదు, నేను కావాలంటే కళ్ళు గట్టిగా మూసుకుంటాను, నువ్వు చెవిలో ఆకాశవాణిలా చెప్పు. ఓకే, కమాన్. రామా రామా, కన్ఫర్మ్డ్ గా నువ్వు రాసిన లెటరే మిత్రుడు నాయుడికి. అయ్యో, దగ్గరికి వచ్చారే. నువ్వు ఇక మీదట రోజు స్టేషన్ కి వచ్చి సంతకం పెట్టి ఇంటికి వెళ్లి మీ భార్య చిన్న పాపతో ఎలా సంతోషంగా కాలం గడపాలో అలాగే. కానీ అండర్స్టాండింగ్ అంటే ఇదే అంజనేయ, అండర్స్టాండింగ్. ఆ మాత్రం ఉంటే చాలు, మిగతా అన్ని పనులు నేనే చూసుకుంటాను. ఇట్లుని రామ్ రామ్ ఆంజనేయ. ఓకే ఆంజనేయ, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చెప్పినట్టుగా రేపటి నుంచి స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి వెంటనే ఇంటికి వెళ్ళి
చిన్న పాపతో అదే మిగతావన్నీ నువ్వు చూసుకో, వస్తాను. ఆంజనేయ, ఒకే ఒక చిన్న విషయం. నువ్వు చెప్పినట్టుగా మాసం మొత్తం సంతకాలు పెట్టి వెంటనే వెళ్ళిపోతా. కానీ For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.